లాస్ట్ వీడియోలో పాలన ఎక్స్ట్రాక్ట్ చేయడం చూపించాను కదా, ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసామో చూపిస్తా. అది ప్రిపేర్ అయ్యేసరికి టైం పడుతుంది, నువ్వు ముందు సేమియా తినని చెప్పి మా పెద్దమ్మ నాకు కొంచెం సేమియాలు ప్రిపేర్ చేసి నాకు ఇచ్చింది. నేను మా అక్క సేమియా తినే లోపే మా పెద్దమ్మ 2 గ్లాసులను బియ్యం కడిగి నానబెట్టేసింది. మా అక్క నాకు ముందుగా నువ్వు ఈ మిరపకాయలు అండ్ ఉల్లిగడ్డలు కట్ చేయి, ఎందుకంటే కొబ్బరన్నంలోకి మెయిన్ అని చెప్పింది. నేను కట్ చేసి కూడా కూర్చున్నా. మా అక్క కొత్తిమీర తెంపుతుంది. తర్వాత కొబ్బరన్నంలోకి మసాలాలు రెడీ చేస్తుంది. ఏమేమి కావాలో చూడండి ఒకసారి. కసూరి మేతి, లవంగాలు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, చెక్క, జాపత్రి, మిరియాలు, మరటి ముద్ద. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని 2 పావుల నూనె పోసుకొని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని అలా కొద్దిసేపు నూనె మరిగేదాకా వేడి చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా సామాన్ అంతా నూనెలో వేసి వేయించుకోవాలి. ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అంట. కొద్దిసేపు మసాలా సామాన్ అంతా వేయించుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేయాలి. అలాగే కొత్తిమీర కూడా ముందే వేసాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కలుపుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొబ్బరి పాలు పోయడం స్టార్ట్ చేయాలి. మేము 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి 4 గ్లాసుల కొబ్బరి పాలు కావాలని చెప్పి 4 గ్లాసుల కొబ్బరి పాలు పోసుకుంటున్నాం. మేము పాలు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. పాలు మరిగే గ్యాప్ లో మనం నానబెట్టుకున్న బియ్యం బాగా కడుక్కొని ఉడబోసుకోవాలి. ముందుగా మా అక్క పాలు వేడి లెక్కినా లేదా చెక్ చేసుకుని తర్వాత నానబెట్టుకున్న బియ్యం మొత్తం అందులో వేసేసింది. బియ్యం మొత్తం అందులో పోసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలని చెప్పింది. ఈ గ్యాప్ లో నేను హలో టీవీలో వస్తుంటే చూసుకుంటా కూర్చున్నా. 10 నిమిషాల తర్వాత వెళ్ళి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకుని 5 నిమిషాలు వెయిట్ చేస్తే మనం ఎంతసేపు నుంచో వెయిట్ చేస్తున్న కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. లోపల కొబ్బరన్నం ఉడుకుతుంటే ఆ స్మెల్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎవరైనా వాళ్ళ ఇంట్లో కొబ్బరన్నం చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీతో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉల్లిగడ్డ, టమాటా, ఈ మసాలాలు ఇవన్నీ డైరెక్ట్ అన్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవడం. తర్వాత కొబ్బరన్నం ప్లేట్లు వేసుకుని అందులో కాంబినేషన్ గా మా అక్క మటన్ కర్రీ చేయమంటే అది కూడా చేసేసింది. తర్వాత ప్లేట్లో వేసుకొని ఫుల్ గా తినేసిన. నేను మా పెద్దనాన్న కలిసి ఇద్దరం బాగా తినేసిన. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపించింది. మనం ఎప్పుడైనా బగారా రైస్ తో తినడం అలవాటు కదా, ఫస్ట్ టైం కొబ్బరన్నంతో తింటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మా పెద్దనాన్న కూడా బాగా నచ్చిందంట. ఎవరికైనా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తే ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. ఎవరైనా ఇలా ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోదు. మరి ఈ రోజుకి ఇంతే వీడియో. మీరు మాత్రం వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరి వెళ్ళొస్తా.